హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు ఒక సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. సూపర్ అని ఎందుకు చెప్తున్నా అంటే నిజంగా చాలా సూపర్ అండి. మంచి హై ప్రోటీన్ గల రెసిపీ కాబట్టి సూపర్ అని చెప్తున్నాను. అర్థమైపోయిందా ఏంటో? బేబీ కార్న్ తోటి గ్రేవీ కర్రీ చేయబోతున్నానండి ఈరోజు. అదేంటి మొన్న బేబీ కార్న్తో ఒక ఐటెం పెట్టారు కదా అనుకోకండి. అదొక డిఫరెంట్ ఐటెం, ఇదొక డిఫరెంట్. మనం ఒక్క కూరగాయ ఉన్నదంటే దాన్ని ఒక 10 రకాలుగా మనము వంట చేసుకోవచ్చు కదా. దానిలో భాగంగానే నేను ఈరోజు బేబీ కార్న్ గ్రేవీ కర్రీ చేయబోతున్నాను. దానికి గాను నేను ముందు బేబీ కార్న్ని కొంచెం 50% వరకు బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక 16 జీడిపప్పులు నానబెట్టాను. ఒక 2 అవర్స్ నానబెట్టాను. మనకు చక్కని పేస్ట్ లాగా కావాలి కదా జీడిపప్పు, గ్రేవీ కర్రీ కదా. అలాగే అదే జార్లో కొంచెం 2 టమాటాలు వేసి అది కూడా ప్యూరీ లాగా చేసి పక్కన పెట్టుకున్నాను. మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న బేబీ కార్న్ ఉంటుంది కదా, మనకిష్టమైన సైజులో మనకిష్టమైన షేప్లో ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మనం రకరకాల షేప్లో కూడా చేసుకోవచ్చండి దాన్ని. అలాగే దానిలో కావలసిన ఉల్లిపాయలు, ఇంకా మనం ఎక్స్ట్రా వెజిటేబుల్స్ కూడా ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఉల్లిపాయ ఒక్కటే వేశాను. అలాగే ముందు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టి నూనె వేసాను. ఇందులో పోపు అవసరం ఉంటే పెట్టుకోండి. గ్రేవీ కర్రీలలో చాలామంది పోపు వేయరు. నేను కూడా కొన్ని గ్రేవీ కర్రీలలో వేయను పోపు. ఇందులో మట్టుకు వేసాను ఈరోజు. కొంచెం పోపు వేగిన తర్వాత మనం తగినన్ని ఉల్లిపాయలు వేసుకొని, నేను ఒక పెద్ద ఉల్లిగడ్డ తరిగి పెట్టాను వేసుకొని, అలాగే ఒక స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దామండి. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మనం ఎక్కువ శాతము ఇంట్లో చేసుకుంటాం కదా, చాలామంది కూడా ఇంట్లోనే చేసుకుంటారు. కాకపోతే కొంచెం ఎక్కువ శాతం చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారండి. అట్లయితే ఎంతైనా కొద్ది రోజులు అయిన తర్వాత ఎంత ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా దాని టేస్ట్ మారుతుంది. మనం అందుకని ఏం చేయాలంటే ఒక 15 రోజులకు సరిపడా మనకు తెలుస్తుంది కదా, మన ఇంట్లో వాడే వాళ్ళకి మనకు తెలుస్తుంది కాబట్టి ఆ 15 రోజుల వరకు అంతవరకే చేసి పెట్టుకుంటే మనకు ప్రతి కూరలో కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది. టేస్ట్ మారకుండా బాగుంటుంది. ట్రై చేయండి అలా వీలైన వాళ్ళు. కొంతమందికి వీలు కాక 2 నెలలకు సరిపడా కూడా చేసుకుంటారు. అది వారి వారి టైంను బట్టి ఉంటుంది కదా. నేనైతే అలా చేసుకుంటానండి. ఒక 15 రోజుల వరకే సరిపడా చేసుకుంటాను. అలాగే మీతో మాట్లాడుతున్నంతలోనే ఉల్లిపాయలు వేగిపోయినాయి. టమాటా ప్యూరీ కూడా వేసేసాను. ఈ బేబీ కార్న్ మనకు హై ప్రోటీన్ ఉందండి ఫుడ్. చాలా మంచిది. విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా మనకు ఉంటాయండి ఇందులో. ఇవి తీసుకున్న వాటి ఉపయోగాలు మన బాడీకి ఏంటంటే, మనకు బ్లడ్లో షుగర్ లెవెల్స్ అంటారు కదండి, వాటిని మన కంట్రోల్లో పెడుతుందండి. బేబీ కార్న్లో అదొక ఇది ఉంది, మంచి గుణం ఉంది. అందుకనే మనము దొరికినప్పుడల్లా రకరకాలుగా, ఇలాగే కర్రీ అని కాదు కానీ ఏ రకంగా మనం బేబీ కార్న్ని చేసుకొని తినొచ్చు. చాలా మంచి పోషక విలువలు కలిగింది కదా, మన బాడీకి మంచిది. దీంట్లో పీచు పదార్థం కూడా ఎక్కువగానే ఉంటుందండి. అందరికీ తెలుసు, కాకపోతే నాకు తెలిసినవి చెప్తున్నాను. చూసారా, టమాటా ప్యూరీ కొంచెం మగ్గిపోయి ఆయిల్ పైకి తేలగానే కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ ముక్కలు కూడా వేశాను. ఇవి మనం ముందుగా ఉడకబెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, మనకు కర్రీ అనేది త్వరగా అయిపోతుంది. ఎలాగో మనము ఇంకా మిగతా అవి కట్ చేసుకొని అన్నీ ప్రిపేర్ చేసుకునే లోపు ఇవి ఉడికిపోతాయి కదా, టైం సేవ్ అవుతుంది. అలా అని ఉడకబెట్టడం అంటే బాగా నీళ్ళు పోసి ఉడకబెట్టి ఆ ఉడికిన నీళ్ళని పడపోయడం అలా మట్టుకు చేయకండి. ఎంత అంటే అవి మునిగేంత వరకే నీళ్ళు పోసి కొంచెం నీళ్ళతోటి అలా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. అందులో ఉన్న నీళ్ళు మాత్రం మనం వేస్ట్ చేసుకోవద్దు. ముక్క ఉడికిపోయిన తర్వాత జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేస్తున్నాను. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. తప్పకుండా మీరు చేసుకొని తినండి, పిల్లలకు కూడా చేసి పెట్టండి. చాలా
ఆరోగ్యానికి మేలు చేసేవి చాలా ఇందులో మనకు దొరుకుతాయండి. అలాగే ఈ కర్రీ మనకు రైస్లోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా, దేంట్లోకైనా బాగుంటుందండి. చూసారా, కూర దాదాపు అయిపోవచ్చింది. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇది మనం బగారన్నం లాగా చేసుకుంటాం కదా, అందులో కూడా బాగుంటుంది. మనం ఎప్పుడైనా బగారన్నంలోకి ఆలు కుర్మా లేకపోతే పన్నీర్ కర్రీ ఇలా చేస్తాం కదా, డిఫరెంట్గా ఒకసారి ఇలా చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళకి కమ్మగా తింటారు మంచిగా. ఒక్క ముక్క కూడా మిగలదండి కర్రీ మాత్రం, అంత బాగుంటుంది. ఇలా కనుక చేస్తే ఇంకా మీకు నచ్చినట్టుగా మీ టేస్ట్ తగ్గట్టు కూడా చేసుకోవచ్చు. చివరిగా కొంచెం కస్తూరి మేతి వేసాను, దీనివల్ల మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే కొత్తిమీర కూడా వేసేసి ఇంకా కూరని ఆపేద్దాము. మరొక మంచి రెసిపీతో, మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. లైక్ చేయడం మర్చిపోకండి.